హాయ్ అండి. చూసారా ఎంత బావుందో కర్రీ? ఏం కర్రీ అనుకుంటున్నారా? పాలకూరతో చేశానండి. పాలకూరతో మనము పులుసు, పప్పు ఇంకా చాలా వెరైటీస్ చేసుకోవచ్చు కదా! పాలక్ పన్నీర్ అనని. నేను పాలక్ 2 కలిపి కర్రీ చేశాను. ఎలా చేశానో చూపిస్తాను రండి. ఏంటి కర్రీ చూపిస్తానని చెప్పి ముగ్గు చూపిస్తుందనుకుంటున్నారా? ఏం లేదండి. ఈరోజు శ్రావణ శుక్రవారం లాస్ట్ శుక్రవారం కదా! లాస్ట్ డే గదా! అందుకని ఇలా లక్ష్మీదేవికి పూజ చేసుకున్నానండి. పూజ చేసుకున్నాను కదా అని చెప్పి మీతో కొద్దిగా షేర్ చేసుకొని, అలాగే కొంతమందికి తాంబూలాలు ఇవ్వటం కూడా ఈ లాస్ట్ రోజున ఫస్ట్ శుక్రవారం ఒకళ్ళకి ఇచ్చుకున్నాను. లాస్ట్ శుక్రవారం ఒకళ్ళకి ఇచ్చుకున్నాననమాట. ఒక ఇద్దరికి. ఆ వీడియోలు కూడా మీతో ఒక చిన్న బిట్ షేర్ చేద్దామని చెప్పేసి పోస్ట్ చేస్తున్నానండి. చూడండి ఎంత బాగా అమ్మవారు పూజ జరిపించుకుందో నా చేత. అసలు చాలా బాగా అనిపించిందండి. అసలు నిజంగా అమ్మవారికి పూజ చేస్తుంటే మనసు ఎటో పోతుంది కదా అసలు. ఇంకా ఆమెను దలుచుకొని చేస్తూ కూర్చొని చేశాను. తాంబూలం ఎవరెవరికి ఇచ్చానో చూసేయండి. ఫస్ట్ శుక్రవారం ఒకళ్ళకి, లాస్ట్ శుక్రవారం ఒక ఇద్దరికి ఇలాగ తాంబూలం ఇచ్చేసుకున్నానండి అమ్మవారికి పూజ చేసుకున్న తర్వాత. ఫస్ట్ శుక్రవారమే ఎందుకు ఇచ్చానంటే తను ఫ్యామిలీ మూవ్ అయిపోతుందని చెప్పాను కదా, చికాగో వెళ్ళిపోతున్నారని. లాస్ట్ను కూడా మీకు వీడియో గెట్ టుగెదర్ పార్టీ ఒకటి అరేంజ్ చేశాను, సర్ప్రైజ్ పార్టీ అని చెప్పాను చూడండి. వాళ్ళు వెళ్ళిపోతున్నారని తనకి ఇచ్చేసాను. ఇదిగోండి తినేను. ఈ ఫ్యామిలీ వాళ్ళు చికాగో వెళ్ళిపోతున్నారని వీళ్ళకి ముందుగా ఫస్ట్ ఇచ్చేసాను. ఇది లాస్ట్ వారం వీళ్ళిద్దరికి ఇచ్చేసానండి. ఇట్లాగా శ్రావణ మాసం మొత్తం అన్ని శుక్రవారాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చక్కగా పూజలు అయితే బాగా జరిగినాయి. అమ్మవారు చక్కగా చేపించుకున్నారండి. నా చేత అయితే చాలా బాగా జరిగింది అనుకుంటున్నాను నేనైతే. ఈ శ్రావణ మాసం అందరూ కూడా నాలాగే చక్కగా పూజలు చేసుకొని ఉంటారని అనుకుంటున్నానండి. ఇంకా నెక్స్ట్ మనకి వినాయక చవితి, దసరా, తర్వాత కార్తీక మాసం, ఇంకా అన్ని పండగలు వరుసగా స్టార్ట్ అవుతాయి కదండి. అన్ని పండగలు చక్కగా అందరూ చేసుకోవాలని అనుకుంటూ ఇంకా లేట్ చేయకుండా కర్రీ చూపించేస్తాను, వచ్చేసేయండి. ఇదిగోండి పాలకూరని నేనైతే ఒక 2 కట్టల దాకా తీసుకున్నాను. శుభ్రంగా వాష్ చేసి దాన్ని పక్కన పెట్టుకోవాలన్నమాట. చూడండి ఈ పాలకూరతో మనము ఎన్ని వెరైటీలు చేసుకోవచ్చండి. ఈ రోజైతే నేను ఆలూతో పాలక్ కర్రీ ఎలా ఉందో చూపించేస్తాను. 4 బంగాళదుంపలు తీసుకోండి, ఒక పెద్ద ఆనియన్ తీసుకోండి, అలాగే 4-5 పచ్చిమిరకాయలు తీసుకొని వీటన్నిటిని బంగాళదుంపల్ని ఆనియన్ని కట్ చేసి ఒక పక్కన పెట్టేసేసుకోండి. దీనికి ఒక 4 టమాటాలు కూడా కట్ చేసి పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అది హీట్ అయిన తర్వాత 4-5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి దానిలో. అవి వేసుకొని అవి కొంచెం కలర్ చేంజ్ అవ్వాలన్నమాట. లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఈ ఆకుకూరని మొత్తాన్ని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ప్యాన్ నిండా వేసాం కదండి, ఆకు మగ్గేసరికి ఎంతో అవ్వదండి ఆకు మనకి. ఇదిగో ఇలా మొత్తం తిప్పిన తర్వాత మూత పెట్టుకొని మధ్య మధ్యలో చూసుకుంటూ సిమ్లో పెట్టుకోండి, లేదంటే దగ్గరుంటే ఒక మీడియం సైజులో అయినా పెట్టుకొని మీరు దాన్ని తిప్పుకుంటూ చూసుకోండి, లేదంటే అడుగంటేసుకుంటుంది వాటర్ అన్ని పోయినాక. మీకు మూత తీసి చూపిస్తున్నా చూడండి. ఆకంతా చూసారు చెప్పానా, ఆకంతా చూడండి. ఇందాక ప్యాన్ నిండా వచ్చింది, ఇప్పుడు అసలు దాంట్లో సగానికి కూడా రాలేదు. ఆకు మొత్తం ఇట్లాగా మెత్తబడిద్ది అనమాట. వాటర్ అన్ని వచ్చిన తర్వాత ఈ వాటర్ కూడా ఇంకిపోవాలన్నమాట. ఇదిగో ఇంకిపోయిన తర్వాత నేను ఒక ప్లేట్లో తీసేసుకొని ఆకంతా ఫ్రై చేసుకున్నాక ఒక ప్లేట్లో పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. మళ్ళీ దీనిలో చెక్క ఒక చిన్న మొక్క, ఒక 3 లవంగాలు వేసుకోండి. తర్వాత ఒక బిర్యానీ ఆకు, లేదంటే ఒక చిన్న 2 బిర్యానీ ఆకులు తుంచుకొని వేసుకొని అవి వేయించుకోండి. తర్వాత దీనిలోనే నేను ఇందాక చెప్పా కదా 4-5 పచ్చిమిరకాయలు, ఒక పెద్ద ఆనియన్ ఫుల్లుగా ఒకటి, కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసి మీకు ఆ మొత్తం ఆనియన్ కూడా వేసేసుకొని ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలన్నమాట. ఒక
ఒక టీ స్పూన్ ఉప్పు అయితే వేస్తున్నానండి. ఎందుకంటే ఉప్పు వేయటం వల్ల ఆనియన్స్ తొందరగా మగ్గిపోతాయి అన్నమాట. అలాగే కొద్దిగా ఒక గుప్పెడు కరివేపాకు, అంటే ఒక రెమ్మ తీసుకోండి, ఒక కరివేపాకు వేసేసుకున్నాక అవన్నీ కలయపెట్టుకొని మళ్ళీ దీనిలోనే మనము 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్ మొత్తం వేసుకొని ఈ ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలన్నమాట. పచ్చిది వేస్తాం కదా, అది మగ్గిన తర్వాత మనం ముందుగా కోసి పెట్టుకున్నాం కదండి ఒక 4 టమాటాలు, అవి కూడా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మగ్గిన తర్వాత వేసేసుకోండి. దానిలోనే ఒక 4 బంగాళదుంపలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకోండి. ఈ టమాటాలు, బంగాళదుంప రెండు ఒకేసారి వేసేసి 1 టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకొని కొద్దిగా లైట్గా ఉప్పు వేసుకోండి. మనం ఆల్రెడీ ఆనియన్స్లో వేసాం కదా, ఉప్పు లైట్గా వేసుకోండి, మొక్కకు పట్టిద్ది అనమాట. మీ రుచికి సరిపడినంత వేసుకోండి. వేసి మొత్తం తిప్పి మూత పెట్టి సన్న అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మెత్తగా మగ్గనివ్వాలన్నమాట. అవి అంతా మొక్కకు పట్టాలి. ఉప్పు, పసుపు వేసాం కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ. ఇదిగో మూత తీసి చూపిస్తున్నా చూడండి. దాంట్లో నుంచి కొద్దిగా వాటర్ అనేవి టమాటాలు వేసాం కదా బయటకు వచ్చి మెత్తగా మగ్గుతున్నాయి అన్నమాట. మూత పెట్టేసి మళ్ళీ మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఒకసారి చూసుకుంటూ ఉండండి. ఇప్పుడు మళ్ళీ మూత తీసి నేనైతే 1.5 టేబుల్ స్పూన్ కారం వేసానండి. కారం మీకు రుచికి తగ్గట్టు వేసుకోండి. వీడియోలో ఏందో ఇంత కారం వేసింది అనుకోవద్దు. కొద్దిగా కారం ఉంటేనే బాగుంటాయండి ఇలాంటి కూరలకి. అలాగే గరం మసాలా 1 టేబుల్ స్పూన్ వేసానండి. అన్ని కలవి పెట్టుకొని మూత పెట్టి మగ్గనిచ్చుకోండి. ఈ గరం మసాలా కారము ముక్కకి బాగా పట్టిద్ది అన్నమాట. కొద్దిసేపు అయిన తర్వాత వేసుకుంటే మూత పెట్టేసి మధ్య మధ్యలో తిప్పుకుంటూ చూసుకుంటూ ఉండండి. ఇదిగో మూత తీసి చూపిస్తున్నా చూడండి. చూడండి బాగా మంచి కలర్ వచ్చి నాకైతే బాగా దగ్గర పడిందండి కూర కూడా. మీకు బంగాళదుంప ఉడికిందో లేదో ఒకటి చూపిస్తున్నా చూడండి. ఇంకొద్దిగా మగ్గాలండి, ఇంకొద్దిగా ఉడికితే మీకు కొద్దిగా మెత్తబడితే బాగుంటుందని. సరే ఒక చిన్న టీ గ్లాస్ అంత వాటర్ అయితే నేను పోసుకున్నానండి. ఎందుకంటే దాంట్లో గుజ్జంతా అయిపోయింది కదా, అందుకని కొద్దిగా వాటర్ పోసుకున్నాం అనుకోండి ఆ మొక్క కూడా కొద్దిగా మగ్గిపోతుంది. మూత పెట్టి మళ్ళీ మగ్గనివ్వండి, వాటర్ పోసుకున్నాం కాబట్టి. ఇదిగోండి మళ్ళీ మూత తీసి చూపిస్తున్నా చూడండి. ఇప్పుడు నాకు బంగాళదుంప కూడా పర్ఫెక్ట్గా ఉడికిందండి. ఇందాక మనము పాలకూరను వెల్లుల్లి ఆయిల్లో వేయించుకున్నాం కదండి, ఆ ఒక ప్లేట్లో పక్కన తీసి పెట్టాం కదా, దాన్ని కూడా ఇప్పుడు ఈ టైంలోనే వేసేసుకోవాలి. బంగాళదుంప మగ్గిన తర్వాత వేసేసుకొని మొత్తం కలయబెట్టుకోవాలండి. కలయబెట్టుకొని మొత్తం ఇప్పుడు ఆ పాలకూర, ఆ బంగాళదుంప మొత్తం కూడా దాంట్లో కలిసిపోయేటట్లు తిప్పుకొని ఈ స్టేజ్లోనే మీకు ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. నేను ఒకసారి చెక్ చేసుకున్నా, నాకు సరిపోలేదు, అందుకని నేనైతే కొద్దిగా వేసుకుంటున్నాను. మళ్ళీ మీరు కూడా మీ రుచికి తగ్గట్టు వేసుకోండి. కారం కూడా ఈ స్టేజ్లో ఇంకొక స్పూన్ కావాలంటే వేసుకోవచ్చు అనమాట. చూసారా, ఇందాక కారం వేసాను కదా, అసలు సరిపోతుందండి 1.5 టేబుల్ స్పూన్ కారం ఈ కర్రీకి. ఎందుకంటే వాటర్ వేస్తాము, కొంచెం టమాటాలు కొద్దిగా ఒక 4 వేసాం కదా, అవన్నీ పీల్చేసుకుంటాయి కాబట్టి కొద్దిగా కారం వేసుకోవాలి. తర్వాత ఇది వచ్చేసి కస్తూరి మేతి అండి. ఇలా పొడి చేసుకొని కస్తూరి మేతి కూడా వేసుకున్నాను నేను దీంట్లో. ఈ ఫ్లేవర్ వేసుకుంటే లాస్ట్ చాలా బాగుంటుందండి. ఇంకా కూడా కస్తూరి మేతి పొడి అందరికి తెలిసిందే కదా, అది కూడా వేసేసుకోండి, క్రష్ చేసేసుకోండి, పచ్చిది వేయొద్దు. ఆ తర్వాత నేనైతే ఇంకొద్దిగా వాటర్ అయితే పోసుకున్నాను కస్తూరి మేతి వేసుకున్నాక. అన్నీ కలిపి మీకు మూత పెట్టి మగ్గనివ్వండి. మళ్ళీ దీన్ని మెత్తగా కలిపిన తర్వాత మూత తీసి చూపిస్తున్నా చూడండి. ఇదిగో ఆయిల్ చూడేసారా పైకి వచ్చేసింది. నాకు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి, పర్ఫెక్ట్గా కుదిరింది. దీన్ని మనం చపాతీలు, వేడి వేడి అన్నం వేసుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది. ఇదిగో ఒక గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకొని ఇంకా నేను దించేస్తున్నానండి. దీన్ని అన్నము, రోటీ, చపాతీ, పుల్కా దేంట్లోకైనా తినచ్చండి. బగారా రైస్లోకి కూడా బాగుంటుంది ఇది. ఎందుకంటే దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా అన్నీ వేసాం కదండి, కొంచెం మనకు మసాలా ఫ్లేవర్ కర్రీ లాగా అనిపిస్తుంది. తప్పకుండా ఈ కర్రీని అందరు ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తెలపండి. ఉంటానండి మరి, బాయ్ అండి.